నేను మీ తెలుగమ్మ దుర్గా. సో ఈ ప్లేస్ అయితే కోరుకొండ దగ్గరలో అనమాట. సో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ 108 గుడులు అయితే ఉంటాయన్నమాట. ప్రతి గుడి అయితే ఇక్కడ మనం విజిట్ చేయొచ్చు. సో స్టార్టింగ్ అయితే ఇక్కడ ఇలా ఉంటుంది. కొలన ఉండి మధ్యలో ఏమో శివుడు, పార్వతి, సగం అలా నాగేశ్వరుడు కింద అయితే ఉంటుంది అన్నమాట. సో ప్లేస్ అయితే అసలు చాలా ఉంది. మనం ఈ జనరేషన్లో పిల్లలకి ఏమీ తెలియదు. సో అలా తెలియనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకురండి, అసలు ఏమైంది పురాతన కాలంలో అని అన్నీ తెలుస్తాయి. ఇక్కడ చూడండి, బొమ్మలతో కూడా క్లియర్ కట్గా అప్పుడు ఏం జరిగింది ఏంటి అని అన్నీ అయితే చూపించారు అనమాట. సో ఇక్కడైతే చూసారా ఎంత బాగా ఉందో శివయ్య అండ్ పార్వతి. సో సగం భాగం అనమాట, కలిపి ఒకటి కింద. సో చుట్టూరు అయితే కొలన, లోటసెస్ చాలా అందంగా ఉంది. సో ఈ కొలన అయితే 10 అడుగుల లోటు అయితే ఉందన్నమాట. సో లోపలికైతే అసలు వెళ్ళొద్దు అంటున్నారు, దిగొద్దు అంటున్నారు. సో ఇక్కడ చూడండి చుట్టూరు ఎంత బాగుందో. ఇలాంటి ప్లేసులకి ఖచ్చితంగా రావాల్సిందే మీరు. సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేసుల్ని. సో నేనైతే ఈ వీడియోని 2 వీడియోస్ కింద అయితే పెట్టాను అనమాట, వెళ్ళి చూడండి అనమాట. సో ఇక్కడైతే రాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. చూసారా ఎంత బాగా చెక్కారో, బాగుందో కదా. చూసారా శివయ్య అండ్ వరాహస్వామి, ఇంకా అన్నీ పిన్ టు పిన్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అసలు పురాతన కాలంలో ఏం జరిగినాయో కూడా అన్ని గోడల మీద అయితే చాలా బాగా చెక్కారు. ఇక్కడైతే కృష్ణుడి గోపికల శారీస్ పట్టుకెళ్ళడం అలా చేస్తారు. అందరూ ఇవ్వండి అని వేడుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ అయితే ఏదో నాకు తెలియలేదు. చూసారా ఎంత బాగుందా శివయ్య పార్వతి కథ. ఇక్కడైతే అమృతం ఏదో చిలుకుతారు అంటారు కదా, అది అనమాట. సో నేనైతే 2 వీడియోస్ కింద చేశాను ఇవి. మీకు నచ్చితే మీరు చూడండి. ఏదైతే నా హెయిర్ స్టైల్ పోయిందని సర్దుకుంటున్నాను. మా చెల్లి నేను అయితే వీడియోస్ తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇలాంటి ప్లేసులకు వస్తే మనకి ఏమైంది అని అన్నీ పిన్ టు పిన్ అన్నీ తెలుస్తాయి కదా. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా రండి ఇలాంటి ప్లేసెస్కి. సో అసలు ఏమైందో కూడా అన్నీ తెలుస్తాయి అన్నమాట. అక్కడైతే పాముని పుచ్చుకుని అటు ఇటు లాగుతున్నారు, అదేదో చిలకడం అంటారు, నాకు పెద్దగా తెలియలేదు. సో చూడండి చుట్టూరు కొలన, ఆ కలుపులు. సో ప్లేస్ కూడా చాలా బాగుంది. మధ్యాహ్నం వచ్చాం, ఎండ. ఇదైతే 3కి ఓపెన్ చేస్తున్నారనమాట. సో అంగోండి ఇక్కడైతే కృష్ణుడు గోపికల శారీస్ తీసుకొని వాళ్ళని ఏడిపిస్తున్నారనమాట. వాళ్ళేమి ఇవ్వి అని శారీస్ అడుగుతున్నారు. చూసారా ఎంత బాగా ఆర్కిటెక్ట్ చేశారో. అంగోండి చూడండి, ఇవి కూడా చెయ్యాలంటే చాలామందికి తెలియవు అసలు చూడడం అంటే. సో అందుకే మీరు చూస్తారని మీకు చూపిస్తే. ఇక్కడ చూసారా స్నేక్ అండ్ అది మనం ఏమంటాం స్నేక్ అండ్ ల్యాడర్ గేము. డోర్ మీద అయితే సమ్ పాములతో, నుంచునలతో అండ్ వేరే దేవుళ్ళతో ఏదో చేశారనమాట. సో చాలా బాగా చేశారు. మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసామన్నమాట. చూడండి ఎంత బాగుందో. అంగోండి మా చెల్లెళ్ళు అయితే చూడండి హాయ్ గైస్ అంటున్నారు. సో ఇలాంటి ప్లేస్లకు వస్తే మనకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. అంగోండి చూడండి ఎంత బాగా ఆర్కిటెక్ట్ చేశారో. సో అండ్ నెక్స్ట్ ఇంకా నేను చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అది చూపిస్తాను మీకు. అంటే మొత్తం ఒక లాంగ్ వీడియో చేద్దామంటే మరీ మినిట్స్ ఎక్కువ అయితే చూడరేమోనని సగం కింద చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ వీడియో అనమాట. సెకండ్ వీడియో మళ్ళీ పెడతాను. సో అంగోండి మొత్తం మనం అసలు గుడ్ల ప్రపంచంలోకి వచ్చేమా అనిపిస్తుంది అనమాట మనకి. పిన్ టు పిన్ ప్రతి గుడి మనం తెలియలేనిది ఇక్కడ అన్నీ చూస్తున్నాము ఇక్కడైతే గుడిలో. సో నెక్స్ట్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే అందులో ఏమున్నాయో అన్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్